బ్రో, ఒక సెల్ ఫోన్ పోతే దానికోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న ఆశా వర్కర్ అంటున్నారు. సో అసలు ఆమె ఎందుకు వెళ్ళింది, ఏం పోగొట్టుకుంది, అయితే ఎలా జరిగింది? ఇదంతా కూడా గుంటూరు జిల్లాలో జరిగిందన్నమాట. ఇది ఇప్పటి కేసు కాదు, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు మీద దర్యాప్తు జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మాత్రం గుంటూరు కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ ముగ్గురికి కూడా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అండ్ ఒక్కొక్కరికి 70,000 రూపాయల జరిమానా కూడా విధించింది. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒక ఆశా వర్కర్ అనమాట. సో తన ఫోన్ పోగొట్టుకుంటే తన విలేజ్లో ఉన్నటువంటి ఒక ముత్తయ్య అనే వ్యక్తి దగ్గరికి నా ఫోన్ పోయింది, మీకు తెలుస్తుంటే అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా సెల్ ఫోన్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేయండి అనే విధంగా తన దగ్గరికి వెళ్ళింది. సో ఆ మాటలు విన్న పక్కనే ఉన్నటువంటి ఈ ముగ్గురు యువకులు ఆ మాటలు విన్నారు. విని ఆయనతోని కాదు, మేము ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాము, ఆయన దగ్గరికి వెళ్తే మీ ఫోన్ ఎక్కడ ఉన్నా కూడా ట్రేస్ చేసి దాన్ని మీకు ఇస్తాడనే విధంగా నమ్మించారు. సో తను కూడా నిజమే చెప్తున్నారే, మన ఊరోళ్ళే కదా నమ్మేసి వాళ్ళతో పాటు వెళ్ళిందనమాట. సో కొంచెం వాళ్ళ విలేజ్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మీద సామూహికంగా వీళ్ళు ముగ్గురు కూడా అఘాయిత్యం చేశారు, అత్యాచారం చేసేశారు. సో అత్యాచారం చేసిందే కాకుండా తనని చంపేశారు కూడా, ఒక బండరాయి తల మీద బాధేసి చంపేశారు. సో తర్వాత ఏం చేశారు, వాళ్ళు చంపేసినటువంటి బండరాయిని కానీ అదంతా కూడా మాయం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఒక ఆశా వర్కర్ యొక్క హత్య అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక సంచలనంగా మారింది. ఇదేంటి ఊర్లో కూడా కాకుండా బయట అక్కడ బండరాయితో చంపేయడం ఏంటి, ఎవరు ఎందుకోసం చంపేశారు అని అప్పటి నుంచి కూడా గత 3 సంవత్సరాల నుంచి, ఇది కూడా వైసీపీ పాలన జరిగింది, 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమాత్రం దీని మీద దర్యాప్తు చేయడం కానీ కేసు కొలిక్కి రావడం ఏది కూడా చేయలేదు. సో ఇప్పుడు సంవత్సరం పాటు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు మాత్రం ఈ యొక్క కేసుకి ఒక తుది తీర్పు అనేది వచ్చింది. పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారు ఏంటనే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించి దీని వెనకాల ముగ్గురు యువకులను అయితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఆల్రెడీ కోర్టు కూడా సంచలనమైన తీర్పు ఇచ్చింది. 20 ఏళ్ల పాటు వీళ్ళ ముగ్గురికి కూడా జైలు శిక్ష వేసింది. ఒక్కొక్కరికి 70,000 రూపాయలు ఆ బాధిత కుటుంబానికి కూడా ఇవ్వాలని చెప్పేశారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే చూసే చూపు మారుతుందా, విధానం మారుతుందా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరికి ఇట్లా అఘాయిత్యాలు ఎందుకు చేస్తున్నారో, అంటే ఇది ప్రభుత్వము ఏదైనా శిక్షలు వేస్తే మారుతారా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తే మారుతారంటే ఇందులో ఏమాత్రం కూడా ఉండదు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు సమాజం ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, వేయాల్సిన శిక్షలు వేస్తున్నారు, జైలు శిక్షలు వేస్తున్నారు, కొంతమంది అక్కడికక్కడే చంపేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కామాంధులు పెరిగిపోతున్నారు. ఏంటి మరి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఒక ప్రభుత్వమే ఇస్తేనా, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనా, ఎవరు చెప్పినా కూడా మారేటటువంటి ఉద్దేశం అయితే లేదు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మనం ఈ విధంగా చెయ్యొద్దు, ప్రతి ఒక్కరిని ఆ విధంగా చూడొద్దు అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటే తప్ప దీన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు.